ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఈ రోజు కైరా గారు స్వయంగా రిబ్బన్ కటింగ్ వస్తున్నారు. నేను వారికి చాలా పెద్ద ఫ్యాన్ ని. ఒక్క సెల్ఫీ తీసుకోవాలని ఆశగా ఉంది నాకు. అరే అంకుల్, మీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను, ధన్యవాదాలు బాబు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? హీరా చూడు, నా కోసం సాయం చేస్తావా? చెప్పండి. నన్ను కొంచెం లోపల తీసుకెళ్ళి వదిలిపెడతావా? సరే, నాతో రండి. అరే ఏమైంది? ప్రాబ్లం ఏం లేదుగా? అంకుల్, మీ స్టిక్ వల్లే ఈ సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను. దాన్ని అలా కాస్త పక్కన పెట్టండి. అలాగే, సరే, అలాగే. జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఇదిగోండి అంకుల్, మీ స్టిక్ తీసుకోండి, తీసుకోండి. అంకుల్, మెల్లగా మెల్లగా మెల్లగా. సరే, మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను తీసుకువెళ్తాను మిమ్మల్ని. విషయం ఏంటంటే ఇవాళ నా కైరా వస్తుంది. అవును, ఇక్కడికే వస్తున్నారు ఈరోజు. అవును, తన్ని చూడ్డానికే వచ్చాను. Friends, పారిపోండి, క్లోజ్ చేయండి. ఎవరు ఉండకండి, ఆ ముసలాన్ని పట్టుకో. ఎవరు? ఆగండి, మిమ్మల్ని ఆగండి, ఆగ. ఇదెలా జరిగింది? 70 ఏళ్ల ముసలుడు అందరి ముందు ఈ అమ్మాయిని కాల్చి చంపేశా. తేలిగ్గా తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఎవరూ అతన్ని పట్టుకోలేదు. సార్, చూడగానే ఏం చేయాలో నాకు కూడా అసలు అర్థం కాలేదు సార్. ఆ ముసలతను ఎంతో వేగంగా పరిగెత్తాడు. అది కూడా ఒక యువకుడు పరిగెత్తాడు తెలుసా? వాడి చేతిలో గన్నుందా? లేదు సార్, నేను గన్ని చూడలేదు. కానీ ఏదో ఒక సమస్య అయితే ఉంది. ఆయన వచ్చేటప్పుడు అసలు నడవలేకపోయాడు సార్. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఒలింపిక్ లో పరిగెట్టినట్టు స్టిక్ ని పాడేసి పరిగెడుతూ వచ్చేసాడు. అతను ముసలుడు కాదు, అతను ఒక కుర్రాడు. సార్, 2 బుల్లెట్స్ తగిలాయి, కానీ ఎగ్జిట్ ఏమీ లేదు.
బుల్లెట్ డైరెక్షన్ ఎటువైపు నుంచి వచ్చింది అంటే ఖచ్చితంగా ఇటువైపు నుంచే వచ్చుండాలి. కానీ అసలు ఎంతమంది ఉన్నా గన్ని అసలు ఎవరు చూడలేకపోయారా? సార్ ఇంత స్ట్రాంగ్ గా సెక్యూరిటీ ఉన్నప్పుడు గన్నుల లోపలికి తెచ్చుంటారు. సార్ ఆ? సార్ ఇక్కడ ఎంతమంది అయితే మీడియా వాళ్ళు వచ్చారో వాళ్ళ ఫుటేజ్, ఇక్కడున్న సీసీటీవీస్ ఉన్నాయి కదా ఆ కెమెరా ఫుటేజ్, ఇంకా ఈ కెమెరా ఫోన్ సార్, ఇక అన్ని ఫుటేజ్ని నేను రెడీ చేశాను సార్. ఒక్కొక్కడిగా ప్లే చేయి. ఫుటేజ్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఆ ముసలోడు ఏ వైపు వచ్చాడో ఆ వైపే బుల్లెట్ వచ్చుంటుంది. కానీ వీడి చెయ్యి కనిపించలేదు, ఆ బుల్లెట్ కనిపించలేదు. ఎవడో గాని దాక్కుని కాల్చాడు. గన్ను నడుం దగ్గర పెట్టుకుని కాల్చుంటాడు. అందుకే ఎవరూ చూడలేకపోయారు. వాచ్మెన్ చెప్పింది నిజమే. ఆ ముసలోడు పరిగెత్తే చూసారా? వేగంగా పరిగెడుతున్నాడు. పంకజ్, ఇందులో ఏమైనా క్లోజర్ షాట్స్ దొరుకుతాయని కాస్త వెతికి చూడు. సార్ సార్, ఈ మాల్ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది. మెటల్ డిటెక్టర్ తో తన్ని నేను పంపించాను సార్. అతని చేతిలో వాకర్ తప్ప సందేహించే విధంగా ఏది లేదు. బహుశా గన్ని డిస్మాంటిల్ చేసి ఈ వాకర్లో పెట్టుంటాడా? ఇక్కడికి రాగానే అసెంబ్లీ చేసి ఆవిడ్ని చంపుండొచ్చు కదా. సార్ అలాంటిదేమీ లేదు. నేను పూర్తిగా అతనితోనే ఉన్నాను. అనుమానం పడే విధంగా అతను ఎప్పుడూ ప్రవర్తించలేదు సార్. అతని మీద అనుమానం వచ్చే విధంగా. అభిజిత్, వాకర్ కొత్తదిగా ఉంది. సార్, ఈ 2 బుల్లెట్ అక్కడ దొరికాయి సార్. ఎంత పెద్ద బుల్లెట్ చూడు, ఏదో రైఫిల్ బుల్లెట్లో ఉంది. ఈ కేసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఒక 70 ఏళ్ల ముసలాడు పరిగెత్తాడు. ఇన్విజిబుల్ గన్, విచిత్రంగా తెలిసేటటువంటి రైఫిల్ షెల్స్. ఈ పని చేసిందైతే యంగ్స్టర్ అని అర్థమైంది. ఎందుకంటే ఒక ముసలాడి పని చేయలేడు. మారు వేషం వేసుకొచ్చే ఈ హత్యను చేశాడు. ఒక ప్రొఫెషనల్ కిల్లర్ తనకు తానే స్మార్ట్ అని అనుకుంటున్నాడు. ఆశ్చర్యంగా ఉంది. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదే. నాకు కూడా సార్. అసలు కారణం ఏమై ఉంటుంది? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. నేను అదే ఆలోచిస్తున్నాను తారిక. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఏంటి నీకు కన్ఫ్యూజన్గా ఉంది? బాస్, ఈ అభిజిత్ కరెక్ట్గానే చెప్తున్నాడు. అవి ఖచ్చితంగా రైఫిల్లెట్వే. ఆ బుల్లెట్లు ఒక .228 రైఫిల్కు చెందినవి. కానీ విచిత్రం ఏమిటంటే ఈ బుల్లెట్ని కట్ చేసి .380 పిస్టల్కు కన్వర్ట్ చేశారు. దీని పాయింట్ ఏంటి? వాడికి .380 బుల్లెట్ కావాలంటే తీసుకుని ఉండొచ్చు కదా. ఎందుకింత కష్టపడాలి చెప్పండి? నేను అదే చెప్తున్నాను దయ్యా. చూస్తుంటే చాలా కన్ఫ్యూజింగ్ అవుతుంది. అది మాత్రమే కాదు, ఆ సెల్స్ లో మాకు కేబిఎస్ కి సంబంధించిన మ్యాటర్స్ దొరికాయి. అసలు ఈ కేబిఎస్ అంటే ఏంటి? కేట్రోలాన్ నాట్రైల్ ట్రైడెన్ ట్రైన్. ఇదొక ఆయిల్ బేస్. ఆయిల్ పైన బేస్ చేసుకుని ఉండేటువంటి ఒక ప్లాస్టిక్. చాలా దృఢంగా ఉంటుంది. ఎలాగంటే మనం ప్రతిరోజు వాడుతుంటాం కదా ప్లాస్టిక్స్ అన్నీ, వాటిలో ఉపయోగపడుతుంది. ఓ, నాకు ఈ విషయమే అర్థం కాలేదు. కేబిఎస్ మ్యాటరు ఎలాగా బుల్లెట్ షెల్లులోకి వచ్చింది? ఒకవేళ ఆ బుల్లెట్నే కేబిఎస్ బాక్స్ ఉన్న చోటే పెట్టాడో ఏంటో. ఒకవేళ దానికి కూడా ఛాన్స్ ఉంది కదా. ఇది కూడా కావచ్చు బాస్. నేను మరి కాస్త పరీక్ష చేయాల్సి ఉంటుంది. వెంటనే దాన్ని చేయి సోలంకి. ఈ లోపల మేము అందరం బయటికి వెళ్ళి కాయిరా విరోధుల్ని కలిసి వస్తాం. ఎస్, ఐ హేట్ దట్ కైరా. తన బ్యూటీ కోసం కాదు, తన బిహేవియర్ కోసం.
ఎంత చండాలంగా ప్రవర్తిస్తుందో తెలుసా? తనకి యాటిట్యూడ్ చాలా ఎక్కువ. నాకు తనంటే అస్సలు నచ్చదు తెలుసా? నా ఫిల్మ్ అప్పటికే రెడీ అయిపోయింది, అందులో బోల్డ్ అని డబ్బులు కూడా పెట్టాను. ఇక ఈ కైరా ఏమో సినిమా మధ్యలో వదిలి వెళ్ళిపోయింది. మీకు తెలుసు కదా సార్, సినిమాలో బోల్డ్ అంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కైరా సినిమా నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు వేరే హీరోయిన్ కూడా దొరకలేదు. నేను రోడ్డు పాలయ్యాను సార్. ఎలా సార్ తనని హేట్ చేయకుండా ఉండగలం? తను నా జీవితాన్ని నాశనం చేసింది సార్. మొత్తం ఇండస్ట్రీలో నా పేరుని మొత్తం చెడగొట్టేసింది. అన్ని చోట్ల నేను తనని ప్రేమిస్తున్నానని రూమర్ని మొత్తం స్ప్రెడ్ చేసింది. నా వైఫ్ కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది సార్. నా వల్ల అయితే నేనే తన మెడకాయ పిసికి పారేస్తాను. అరే, పని జరుగుతున్నప్పుడే తను పేమెంట్ని డబుల్ చేసిందండి. తర్వాత నన్ను బ్లాక్మెయిల్ కూడా చేసింది. మా పర్సనల్ ఫోటోలు కొన్ని ఉన్నాయి తన దగ్గర, అవి మీడియాలో ఇచ్చేస్తానని బెదిరించింది. సార్, నేను మా అమ్మ మీద ఒట్టేశాను తన గురించి ఏమీ మాట్లాడనని. తను నాతో ప్రామిస్ చేసింది నాతో కలిసి ఒక ఇంటర్నేషనల్ షో చేస్తానని. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఒక్క షో కూడా నాతో చేయలేదు. నేను చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్, నా డబ్బంతా పోయేలా చేసింది. సరే మేడం, ఈ విషయాన్ని చెప్పండి. ఈరోజు ఉదయం 11:30కి ఎక్కడున్నారు? ఓ మై గాడ్! కైరాని నేనే చంపానని మీరు నన్ను అనుమానిస్తున్నారా? మేడం, స్టాప్ ఓవర్ రియాక్టెడ్. యు థింక్ ఐ యామ్ ఎ కిల్లర్, రైట్? మ్యామ్, ఇది మా డ్యూటీ. మేము అడిగే ప్రశ్నకి మీరు సమాధానం మాత్రం చెప్పండి. మీరే నన్ను చూడండి సార్, ఎంత అందంగా ఇన్నోసెంట్ గా ఉన్నాను. నేను ఎవరినైనా హత్య చేయగలనని అనుకుంటున్నారా? అభిజిత్, ఎస్ సార్. దయా, ఇలా రండి. దయా, నువ్వేమనుకుంటున్నావు? సార్, ఇక్కడున్న వాళ్ళందరికీ ఏదో ఒక మోటివేషన్ అయితే ఉంది సార్ తనని చంపడానికి. కానీ ఎవరు చేశారో తెలీదు. అలాగే సార్, ఈ డ్రామా క్వీన్ లాగా వచ్చిన వాళ్ళందరూ డ్రామా చేస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు. కిల్లర్ ఎవరైనా సరే చాలా స్మార్ట్గా ఉన్నాడు. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ప్రొఫెషనల్గా సాయిరాని చంపాడో. ఒకవేళ ఇక్కడున్న ఎవరైనా సరే వెళ్ళి సాయిరాన్ని చంపటానికి ప్రొఫెషనల్ కిల్లర్ దగ్గర అగ్రిమెంట్ వేసుకున్నారేమో. కానీ సార్, నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్నా కూడా ఎలా సార్ గన్ని లోపలికి తీసుకువెళ్ళగలిగాడు? అది నన్ను అడగచ్చు కదా. ఇలాంటి కష్ట సమయాల్లో నేనే కదా మీకు ఉపయోగపడేది. ఎప్పుడు అప్పుడు చెప్పు, ఇందులో సాయిరాని చంపింది ఎవరై ఉంటారు? లేదు, ఆ విషయం మాత్రం చెప్ప. వేరే ఏం చెప్తావు? కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, కైరా ప్రాణం ఎలా పోయిందన్నది. సరే, దానేనా చెప్పు. అదేమిటంటే కైరా మర్డర్లో వాడినటువంటి గన్ అది అసలైన గన్ కాదు, అదొక గోస్ట్ గన్. అరే, ఈ గోస్ట్ గన్ అంటే అసలేంటయ్యా? దాన్ని కరెక్ట్గా చెప్పు. బాస్, నేను ఏం ఆలోచించానంటే బుల్లెట్ని మనమే స్వయంగా తయారు చేయొచ్చు, మరి గన్ ఎందుకు చేయలేకపోతాం? సరే, అది వాడి చేతులతోనే వాడు చేసినా కూడా అది మెటల్ డిటెక్టివ్ లో తెలుస్తుంది కదా. ఒకవేళ ఈ గన్ మెటల్ తో కాకుండా వేరే దేనితో అయినా తయారై ఉంటే? తారిక, గన్నుని మెటల్లోనే చేస్తారు. సరే, నువ్వు చెప్పినట్టుగానే అది వేరే మెటీరియల్లో కూడా చేస్తారు. ఆ గన్ బుల్లెట్ ఫైర్ అయితే కరుగుతుందా కరగదా చెప్పు. కేబిఎస్ ప్లాస్టిక్. కేబిఎస్ఆ? ఆ సెల్లో మీకేమైనా ట్రేసెస్ దొరికాయా? బాగా తెలిసింది, ఎందుకంటే నేను కేబిఎస్ ప్లాస్టిక్ గురించి బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ కేబిఎస్ ప్లాస్టిక్స్ తోటి ఫిలమెంట్స్ తయారు చేస్తారు. రషి దృఢంగా ఉంటాయి. దీన్ని 3D ఆబ్జెక్ట్ తయారు చేసుకోవడం కోసం ఉపయోగిస్తారు. ఏ మామూలు ప్రింట్లో అయినా ఇంక్ కాట్రేజెసే ఉంటాయి, కానీ 3D ప్రింటర్స్ లో ఫిలమెంట్ స్పూల్సే ఉంటాయి. చెప్పాలంటే మెడికల్ మోడర్, ఆర్కిటెక్చర్ మోడల్స్, ప్రోసెటిక్స్, ఇంకా రకరకాలైన మెటల్స్ అన్ని దీంతో తయారు చేస్తారు. డాక్టర్ సార్, దీనికి ఈ కేసుకి ఏం సంబంధం ఉంది? తప్పకుండా ఉంది దయా. పద బాస్, నేను మీకు చూపిస్తాను. చూడండి, దీంతో మీకు పూర్తిగా అర్థమవుతుంది. బాస్, ఇదొక 3D ప్రింటర్. ఇది రకరకాలైన వాటిని ప్రింట్ చేస్తుంది, అంటే తయారు చేస్తుంది. సోలంగి, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకోవడం? హంతకుడు ఇప్పుడు ఈ టెక్నిక్ ని యూజ్ చేశాడు. అవును బాస్, గన్నుకు సంబంధించిన ఒక్కొక్క పార్ట్ ముందుగా 3D ప్రింట్గా తయారు చేశారు. ఆ తర్వాత మొత్తం అన్నిటినీ ఒకచోట కలిపారు. అందుకే మేము ఆ గన్ని గోస్ట్ గన్ అని అంటాం, ఎందుకంటే ఏ మెటల్ డిటెక్టర్ కి ఇది డిటెక్ట్ అవ్వదు. కానీ అందులో ఉన్న బుల్లెట్ అయితే నిజమైన మెటలే కదా? ఒక్క నిమిషం. ఇదిగో, ఇది నా వాచ్, పూర్తిగా మెటల్. ఇప్పుడు నేను ఈ వాచ్ని కట్టుకొని ఈ మెటల్ డిటెక్టర్ నుంచి వెళ్ళిపోతాను. ఇది డిటెక్ట్ చేసింది. ఇప్పుడు ఇదే వాచ్ని మనము కేబిఎస్ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి ఇందులో నుంచి వెళదాం. ఈ కేబిఎస్ ప్లాస్టిక్ బాక్సులో ఈ వాచ్ పెట్టాము. ఇప్పుడు మనం ఈ మెటల్ డిటెక్టర్ నుంచి దీన్ని తీసుకుని వెళ్ళిపోదాం.
ఇప్పుడు ఇది డిటెక్ట్ చేయలేదు కదా బాస్. ఇంత పెద్ద వాచ్నే ఇది డిటెక్ట్ చేయలేకపోయింది అంటే బుల్లెట్ చాలా చిన్నది కదా, తేలిగ్గానే లోపలికి వెళ్ళిపోవచ్చు. కానీ నాకు అసలు ఒక విషయం అర్థం కాలేదు. ఆ బుల్లెట్ ని వాడే ఎందుకు తయారు చేశాడు? ఒరే బాస్, తెలుసు కదా ఒక రైఫిల్కి చెందిన బుల్లెట్ కేస్ చాలా పెద్దగా ఉంటుందన్నది, కానీ పిస్టల్ బుల్లెట్ కేస్ చిన్నగా ఉంటుంది. అందుకే ఇది అన్ని గన్ పౌడర్లని చాలా తేలిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకనే ప్లాస్టిక్ గన్స్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి కంటే ఎక్కువగా ఫైర్ చేయొచ్చు అనమాట. నిజంగానే. సరే, దాన్ని మనం వెతుకుతాం. 3D ప్రింటర్స్ ఎవరెవరైతే ఉంచుకున్నారని. ఇది కొంచెం కష్టమైన పని. ఎందుకు? ఎందుకంటే ఈ కాలంలో 3D ప్రింటర్స్ అందరి దగ్గర ఉంది. కిండర్ గార్డెన్ స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఆర్కిటెక్ట్ అందరూ యూస్ చేస్తున్నారు. దానికేమైంది? KBS ఫిలమెంటే కదా, దాన్ని పెట్టి కనిపెడదాం. ఈ మార్గం చాలా కరెక్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2 రకాల సిలమెంట్ మాత్రమే ఉంటాయి. ఒకటి KBS, ఇంకోటి BLA. BLA అంటే బ్లాండెడ్. ఈ BLAను చాలా తేలిగ్గా పగలగొట్టి అతికించచ్చు. అదేవిధంగా ఈ BLA మార్కెట్లో చాలా తేలిగ్గా దొరుకుతుంది మనకు. కానీ KBS అంత తేలిగ్గా దొరకదు మనకు. అంతే. 3D ప్రింటర్స్ లో ఎవరెవరైతే KBS ఫిలమెంట్ని యూస్ చేస్తున్నారో వాళ్ళందరినీ మనం ఒక సర్కిల్లోకి తీసుకురావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అభిజిత్, విషయం తెలిసిందా? 4 పేరైతే తెలిసింది. ఈ కిల్లరు KBS ఫిలమెంట్ ఉంది కదా, అది 3D ప్రింటర్లో యూజ్ చేస్తారంట. ఆకాష్, వీరేన్, శైలేష్ ఇంకా రాజేష్ వీళ్ళందరూ డిజైన్ చేసేవాళ్ళు. సరేరా, వెళ్ళి పని చూద్దాం. మీరు వాడుతున్న ఫిలమెంట్స్ని ఏ ప్రోడక్ట్లో యూజ్ చేస్తున్నారు సార్? ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది కదా, స్పెక్టర్ డిజైనర్ ఫోమ్, అక్కడికి వెళ్తున్నా. లేదు సార్, అలాంటి పేరు మీద ఇక్కడ ఏ కంపెనీ లేదు. మీరు పొరపాటుగా ఇక్కడికి వచ్చినట్టున్నారు. లేదు, నాకు ఏ అడ్రస్ చెప్పారు. ఇక్కడ 405 ఫ్లాట్లో ఉన్నారు, ఇక్కడ ఉందని చెప్పారు. లేదు సార్, ఇక్కడ ఎలాంటి డిజైన్ కంపెనీ లేదు. అలాగే ఈ బిల్డింగ్ లో ఆఫీస్ కూడా ఓపెన్ చేయలేరు. ఒకవేళ అలా ఎవరైనా చేశారు అంటే వాళ్ళకు సొసైటీ ఫైన్ వేస్తుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ ఏదైనంత తేలికైన విషయం కాదు సార్. సరే, ఇప్పుడు 405 ఫ్లాట్లో ఎవరుంటున్నారో తెలుసా? తెలుసు సార్, 405లో ఒక అబ్బాయి ఉంటున్నాడు. తన పేరు ఆనంద్. ఆనంద్? అవును సార్, ఇక్కడే అద్దెకుంటున్నాడు. ఆల్రైట్ సార్, మీరు అలాగే వెళ్ళకూడదు సార్. రిజిస్టర్లో మీరు ఎంట్రీ చేసి వెళ్ళండి సార్. సార్, ఎక్స్క్యూజ్ మీ. అబ్బాయి ఆనంద్ ఎటువైపు వెళ్ళాడు? మొత్తం ఇల్లుని సర్చ్ చేయండి. కాస్త జాగ్రత్త, ఎందుకంటే వాడు చాలా స్మార్ట్. చూసుకుని ముట్టుకోండి. అరే సార్, మీరు కాస్త లోపలికి రండి. మాకు ఒకటి దొరికింది. ఏంటి? ఇలా చూడండి సార్. లైట్ ఆన్ చేయి పంకజ్. వీడు వర్క్షాప్ మొత్తం ఓపెన్ చేశాడేంటి? డాక్టర్ సార్ చెప్పింది నిజమే. ఆనంద్ ఈ గన్నని ఇక్కడే తయారు చేశాడు. ఇదిగో ఇలా చూడు.
ఫిలమెంట్. ఆ 3D గన్స్ని తయారు చేసే ఫార్ములా ఇదిగో ఇదే. క్యాట్లాగ్తో చేస్తున్నట్టున్నాడు. ఈ గన్ వల్ల పెద్ద బుల్లెట్ ఫోర్స్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోయింది. అందుకే తను బ్రిలియంట్గా బుల్లెట్ని చిన్నది చేశాడు. అప్పుడే కదా గన్లో బుల్లెట్ని లోడ్ చేయగలడు, శత్రువుని చంపగలడు. తీసుకెళ్ళండి. మై గాడ్. తనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. పాస్వర్డ్ ప్రొటెక్టర్. దీన్ని ఓపెన్ చేయడానికి ఏదో ఒక దారి ఉంటుందిగా, తీసుకెళ్ళిపోదాం. కమ్ ఆన్. మళ్ళీ ట్రై చేస్తాను. వేరే వేరే ఫార్ములా ట్రై చేస్తున్నాను, డిఫరెంట్ కోడింగ్స్ ట్రై చేస్తున్నాను, అయినా రితు, ఏంటి శబ్దం? ఏమైంది? ఐఎమ్ రియలీ సారీ సార్. మొదటిసారిగా నాకు చాలా అవమానంగా ఉంది. విషయం ఏదైనా సరే దీన్ని మీరు ఓపెన్ చేయండి, అది నాకు చాలా సరిపోతుంది. సార్, నేను అన్ని ట్రై చేసి చూశాను సార్. ఇది క్రాక్ చేయాలని ఎంతో ట్రై చేసి చూశాను, కానీ కుదరలేదు. ఎన్నో రకాల ఫార్ములా కోడింగ్స్ కూడా ట్రై చేశాను, అయినా కుదరలేదు. అంతా వేస్ట్ అయింది. సార్, వీడి హార్డ్ డ్రైవ్ తీసి వేరేదైనా ల్యాప్టాప్ లో వేసి యాక్సెస్ చేసి చూద్దామా? లేదు, మనం ఏం చేయలేము. ఎందుకంటే వీడు ఫింగర్ ప్రింట్ లాక్ ని పాస్వర్డ్ గా పెట్టుకున్నాడు. చాలా క్లెవర్. ఇప్పుడు మనం ఇప్పుడా? ఏంటది? 9 సార్లు ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చాం సార్. ఈ పాస్వర్డ్ ని క్రాక్ చేయలేకపోయావు. ఇంకా ఒక్కసారి ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ని వేసామంటే ఏమవుతుంది? 10వ కూడా ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ని వేస్తే ఈ ల్యాప్టాప్ లో స్టోర్ అయిన డేటా, ఇన్ఫర్మేషన్ మొత్తం ఆటోమేటిక్ గా అంతా డిలీట్ అయిపోతుంది. డామ్ ఇట్. అలా అయితే ఇంకో అటెంప్ట్ చేస్తే మొత్తంగా కథ అయిపోతుంది. ఐఎమ్ రియలీ సారీ. మరేం పర్వాలేదు, వదిలేండి. ఏదేమైనా మనకి లాస్ట్ ఛాన్స్ ఉంటుంది కదా, తప్పకుండా. ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? దీన్ని ఓపెన్ చేయాలంటే ఆ హంతకుడే మనకు కావాలి. హంతకుడు అంతా అక్కర్లేదు, వాడి ఫింగర్ మాత్రం చాలు. సార్, హంతకుడే లేనప్పుడు వాడు వేలెక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర సోలంకి ఉన్నాడుగా. సార్, యాక్చువల్గా ఏం చేస్తున్నారు? ముళ్ళుతో ముళ్ళుని తీస్తున్నాను దయా. ఆ క్రిమినల్ టెక్నాలజీని యూజ్ చేశాడు కదా ఇదంతా చేయడానికి. బాస్, మనం కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగిద్దాము. ముందుగా మనము ఈ స్కానర్ నుంచి హంతకుడికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసేసుకుందాము, మన సిస్టంలో లోడ్ చేసుకుందాము. ఆ తర్వాత అతనికి సంబంధించిన ఒక పూర్తి చిత్రాన్ని అప్లోడ్ చేద్దాము. అది కంప్లీట్గా అయిన తర్వాత ఏ ఫింగర్ ప్రింట్స్ అయితే వాటికి సరిపోతాయో దానికి సంబంధించిన చేతిరేఖలు సిద్ధం చేసి ఈ ఫింగర్కు కరెక్ట్గా సెట్ చేసి చూద్దాము. చూసారా బాస్, ఇదిగో ఇప్పుడు వేలు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫింగర్ థంబ్ ఇంప్రెషన్ పెట్టి మనం ల్యాప్టాప్ని అన్లాక్ చేయబోతున్నాం.
వావ్ సార్, ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఇది డార్క్ వెబ్స్తో కనెక్ట్ అయి ఉంది. డార్క్ వెబ్బా? అదేంటి, ఇంతకుముందు దాని గురించి ఎప్పుడూ వినలేదు. ఎలా అయితే క్రిమినల్స్కి అండర్ వరల్డ్ ఎగ్జిస్ట్గా ఉంటుందో అదే విధంగా వెబ్ లేకపోతే ఇంటర్నల్ క్రిమినల్స్కి డార్క్ వెబ్ ఉంటుంది. చాలా సైబర్ క్రైమ్స్, ఎన్నో రకాల క్రిమినల్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతాయి. ఇది వెబ్ అండర్ వరల్డ్, డార్క్ వెబ్. కానీ ఈ ఇంటర్నెట్లో ఎవరైనా దేన్నైనా యాక్సెస్ చేయొచ్చు కదా? ఈ డార్క్ వెబ్లో ఇన్వాల్వ్ అయ్యున్న క్రిమినల్స్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? సార్, మామూలు వ్యక్తులు డార్క్ వెబ్ని హ్యాండిల్ చేయలేరు. దీనికి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి. సార్, దాని ద్వారా ఇందులో ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ యాక్సెస్ చేయొచ్చు. సార్, ఇక్కడ చాలా రకాల క్రైమ్స్ జరుగుతాయి. ఎగ్జాంపుల్ డ్రగ్స్ ఎక్సెట్రా, కాంట్రాక్ట్ కిల్లింగ్. ఇక్కడ ఎవరెవరు ట్రాక్ అవ్వకూడదో వాళ్ళందరూ ఇందులో ఉంటారు. ఈ మిస్టర్ ఆనంద్ ఏం పని చేస్తూ ఉన్నాడు? సార్, వీడొక ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ కిల్లర్. తన సర్వీసెస్ను ఇక్కడ అమ్ముతున్నాడు. సార్, ఇక్కడ చూడండి, ఇదే వాడి వెబ్సైట్, గోస్ట్ అసెసిన్. సార్, వీడిని ఎవరెవరు హైర్ చేయాలనుకున్నా డార్క్ వెబ్ని యాక్సెస్ చేయాలి. తర్వాత వీడి వెబ్సైట్లో లాగిన్ చేయాలి. తర్వాత వాళ్ళు ఎవరిని చంపాలనుకుంటారో, వాళ్ళ టార్గెట్ ఎవరో, వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ మొత్తం వీడికి ప్రొవైడ్ చేసి తీరాలి. ముందు అడ్వాన్స్ పేమెంట్, తర్వాత పని పూర్తయ్యాక మొత్తం సెటిల్ చేయాలి. అలాగే కైరాని హత్య చేయమని చెప్పి వీడికి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడే చెక్ చేస్తాను సార్. హత్యని వ్యాపారంగా చేసేవాడిని వదిలిపెట్టకూడదు. సార్, ఇతను బిజినెస్ మ్యాన్, మిస్టర్ మంగేష్. ఓ, మంగేష్. నీకు విషయం తెలుసా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. నేను ఇప్పుడే బండ్లోన ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను, సరేనా? ఓకే, అక్కడ కలుసుకుందాము. మాల్దీవ్స్, ఐఎమ్ కమింగ్. సారీ మంగేష్, మీ మాల్దీవ్స్ ట్రిప్ని నేను క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు నేను తిన్నగా నిన్ను సిఐడి ఆఫీస్కి ట్రిప్ తీసుకెళ్తాను. అది టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. నన్నేం చేయమంటారు? అంతా జరిగిపోయింది. ఆ అమ్మాయి నా జీవితం నాశనం చేసింది. కైరా నన్ను అన్యాయం చేసిపోయింది. ఒక పెద్ద అమౌంట్ తనకిచ్చాను ఇంటర్నేషనల్ షో కోసం. కానీ కాంట్రాక్ట్ చేసేటప్పుడు తను నాకు మాట ఇచ్చింది 3 గంటల పాటు స్టేజ్ పైన పర్ఫామ్ చేస్తానని. కానీ ఏం చేసింది? కేవలం 1 గంట మాత్రమే పర్ఫామ్ చేసింది. నా జీవితం నాశనం చేసింది. మీరు లాస్ నుంచి పేరుకోవాలంటే ఒక హత్య చేస్తారా? సరే, ఈ కిల్లర్ను నువ్వు ఎలా కాంటాక్ట్ చేశావు? నేను తన మొహం చూడలేదు. కానీ నాకు ఫ్రెండ్ చెప్పాడు. ఆన్లైన్లో తన్ని కాంటాక్ట్ చేశాను. చంపాల్సిన వాళ్ళ పూర్తి డీటెయిల్స్, మొత్తం ఇన్ఫర్మేషన్, ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ చాలా చిన్న మొత్తంలో చేసి పంపించాను. కానీ అతను తన పని చేశాడు. నువ్వు తనని చూడలేదా? నేనెప్పుడు తన్ని కలవలేదు. అంత ఆన్లైన్లోనే జరిగింది. ఆ హంతకుణ్ణి ఎలా పట్టుకోవాలి సార్? దయా, అభిజిత్, నాకొక ఆలోచన వస్తుంది. నమస్కారం. జరిగిన కైరా హత్య గురించి ముఖ్య అంశాలు మీకోసం. ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్న కైరా ఆవిడ మర్డర్ కేసులో సిఐడికి ల్యాప్టాప్ దొరికింది. దాన్ని వాళ్ళు ఎవిడెన్స్ గా యూజ్ చేయాలని అనుకున్నారు. ఆ ఎవిడెన్స్ కూడా నాశనం అయ్యింది. అవును, మీరు విన్నది కరెక్టే. ఏమంటున్నారు? ఈ సిఐడి ల్యాప్టాప్ ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు పాస్వర్డ్ ని రాంగ్ గా ఎంటర్ చేసినందువల్ల అందులో ఉన్న డేటా ఇంకా ఎవిడెన్స్ లన్నీ డిలీట్ అయ్యాయి. చూడండి సార్, మీ గోస్ట్ అసోసియేట్ని ఇప్పుడు కొంచెం కాంటాక్ట్ చేయండి. మీ యొక్క కాంటాక్ట్ని ఒక్కరు హత్య చేయడానికి రమ్మంటున్నారని. ఎవరిని? ఇతన్ని నా పేరు నరేందర్ అండి. నేను సినిమాలు తీస్తుంటాను, ఫిలిం ప్రొడ్యూసర్. నాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు. వాడి పేరు జస్వందర్. అతను పంజాబ్లో ఉన్నాడు. అతన్ని మీరు హత్య చేయాలని నేను అనుకుంటున్నాను. మీరది చేయగలరని నాకు తెలుసు.
మీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తానండి. మా పార్ట్నర్ ఫోటోని మొత్తం డీటెయిల్స్ని మీకు నేను పంపిస్తాను. ఈ వీడియోని మాత్రం నువ్వు గోస్ట్ అసెసిన్కి పంపించు. సార్ కానీ జశ్వందర్ ఎవరు సార్? విషయం ఏంటి, ఎందుకు పిలిచారు? ఓ ఇతనేనా? అరే ఎందుకలా కన్ను కొట్టి చెప్తున్నావు? విషయం ఏంటో సీదా చెప్పొచ్చు కదా. ఇలా చూడు సోలంకి, కొంచెంసేపటికి నువ్వు నా కోసం జస్వంతర్గా నటించాలి. వాట్? అసలు మీ ఉద్దేశం ఏంటి? చెప్తాను, అవసరపడకు. ఆ గోస్ట్ అసెసైన్ ఉన్నాడు కదా, కాంట్రాక్టర్, ఆ, వాడిని పట్టుకుంటానికి నేను ఒక ప్లాన్ చేశాను. ఏంటి ఈ ప్లాన్ లో నువ్వు వాడి విక్టిమ్ కాబోతున్నావు. విక్టిమ్? నా వల్ల ఏయ్ కాదు. సోలంకి, నేను కాదు. చెప్పేది ముందు వినవయ్యా. నువ్వు ఆ విక్టిమ్ గా మారాల్సిందే. ఆ కాంట్రాక్ట్ కిల్లర్ నిన్ను చంపడానికి వస్తాడు. అలాగా? అయితే ఆ కాంట్రాక్ట్ కిల్లర్ నన్ను చంపడానికి వస్తారు, మీరంతా చోద్యం చేస్తారు, అంతే కదా? ఏమంటారు? నీకేమవదయ్యా, మేమందరం ఉన్నాం కదా. నీ మీద మాత్రం నాకు పూర్తి నమ్మకం లేదు. ఐఎమ్ సారీ టు సే దట్. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నా ల్యాబ్ లో నేను చాలా బిజీగా ఉన్నాను. వదిలిపెట్టండి, అర్థం చేసుకోండి. ఏయ్, ఆపు. నువ్వు చేస్తావా చెయ్యవా? ఇంటికి వెళ్ళినప్పుడు టైం 11 అయి ఉంటుంది, కానీ ఆ సమయం వెళ్ళినప్పుడు దీన్ని తీసుకోండి, Thank you. అక్కడికి వెళ్ళండి. లేదు. నా స్లాట్ ఎప్పుడో చెప్పారంటే కొంచెం బాగుంటుంది. హాయ్ గాయ్స్, జస్ట్ గివ్ మీ యువర్ అటెన్షన్ నౌ. ఫేమస్ పంజాబీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ జస్విందర్ ఇక్కడికి వచ్చారు. అందరూ నిన్న న్యూస్ పేపర్స్ లో చదువుంటారు కదా, ఈయన చేయబోయే నెక్స్ట్ పంజాబీ మూవీకి కాస్టింగ్ చేస్తున్నారు. దానికోసం ఆయన మేల్ ఫీమేల్ లీడ్ ఆర్టిస్ట్, విల్లన్, దాంతోపాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని కూడా ఆయన వెతుకుతున్నారు. అందుకని అందరూ మీ స్క్రిప్ట్ ని రెడీ చేసుకోండి. యాక్చువల్లీ ఆయన ఆన్ ది వే అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ హీఈస్ అ వెరీ వెరీ బిజీ మ్యాన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే సార్ వచ్చేసారు. నమస్తే నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? Hi, బాగున్నారా? sir. హలో, Hi, హలో, sir. హలో. Hi, రండి. sir. బేబీ, సో ఇలా చూడు బేబీ, మొదటి క్యాండిడేట్ ని 5 నిమిషాల తర్వాత నా రూమ్ కి పంపించు, సరేనా? Okay. వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. సార్, రెడీగా ఉన్నా, సార్. సార్, మేడం, ముందు నేను నా రెడీగా స్క్రిప్ట్ ఉన్నాను. వెయిట్ ఇప్పుడు చేయండి. వెళ్ళండి, నేను వస్తాను. నేను సార్, రెడీ. వెయిట్ చేయండి. ఓకే ఓకే. వెళ్ళండి. తలుపు తెరిచినప్పుడు తలుపు తెరవడం లేదంట్రా. తలుపు తెరిచినప్పుడు హలో హ్యాండ్సమ్, హలో. ఏ క్యారెక్టర్ కోసం వచ్చారు? సో చెప్పండి. ఆల్ ఆర్ రెడీ సార్. అయితే పంపండి పంపండి. Okay. అరే నువ్వు లీడ్గా చేయాలయ్యా. నీ పేరేంటి? ప్రతీక్. ప్రతీక. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా ఆడిషన్కే వచ్చాను. మీ పేరేంటి? సురేష్. మీరు ఇక్కడ సైన్ చేయండి సార్. అంకిల్ ఫామ్ రాసేశారా? రండి అంకుల్, ఫస్ట్ ఆడిషన్ మిమ్మల్ని తీస్తాం. స్క్రిప్ట్ లేదా? స్క్రిప్ట్ లోపలిస్తారు. ఇతనే ఫస్ట్ వెళ్తున్నాడా? అది కాదు, హీరోయిన్ ఫాదర్ రోల్ ఉంది కదా, దానికి పర్ఫెక్ట్ గా ఉంటారు. అవును నేను చాలాసేపటి నుంచి ఆడిషన్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్, అందుకే. సార్, మీరు హీరో మెటీరియల్ సార్, తర్వాత ఆడిషన్ చేయొచ్చు. రండి అంకుల్. ప్రాబ్లం లేదు. రండి, సీనియర్ సిటిజన్ తమ్ముడు, అర్థం చేసుకో. ఇదంతా ఏంటి? ఏం చేస్తున్నారు? ఏం లేదండి, మాకేం తెలియాలంటే మీరు చేతికి ఏ క్రీమ్ రాస్తారని. ఈ ఎంగుతోలికి మీ రహస్యం ఏంటబ్బా? మొహానికి మాత్రం వయసు అయింది, చేతులేమో చాలా యంగ్గా ఉన్నాయి. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నాకు ఏం అర్థం కావట్లేదు. మీరంతా ఎవరు? ఇలా చూడండి అంకుల్, మేము సిఐడీస్, అర్థమైందా? సిఐడినా? కానీ నేనేం చేయలేదు కదా. నువ్వేం చేశావు? చెయ్యలేదు.
ఇదిగో ఇప్పుడు తెలుస్తుంది. ఏంటిది? నువ్విక్కడ ఈ వేషాన్ని మర్చి ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఈ వేషంతో ఇక్కడేం చేస్తున్నావు? రండి, చెప్పండి, మీరే తయారు చేశారా? ఆహా, చాలా బాగుంది. సార్ నేను ఒక యాక్టర్ని సార్. సార్ నేను థియేటర్కి ముందు ఒక యాక్టర్ని మీట్ అయ్యాను సార్. ఇక్కడ ఆడిషన్ జరుగుతున్నట్టు ఆయనే చెప్పారు సార్. 60 ఏళ్ల వయసుకు ఒక క్యారెక్టర్ ఉందని చెప్పాడు. నేను గెటప్ మార్చుకుంటే ఆ క్యారెక్టర్ నాకే దక్కుతుందని ఆయనే చెప్పారు. అది కాకుండా ప్రొడ్యూసర్ గారికి ఈ స్వీట్ నచ్చుతుందని ఆయనే చెప్పారు. అందుకే ఫేమస్ షాప్లోంచి నేను ఈ స్వీట్స్ కూడా తెచ్చాను సార్. సరే, ఇక నువ్వు బయలుదేరొచ్చు. కావాల్సి వస్తే మేమే మీకు కాల్ చేస్తాం. నువ్వు బయలుదేరు. రే బయలుదేరు, వెళ్ళు. థ్యాంక్ యూ. వీడు మనతోనే ఆటలాడుతున్నాడు. అంకుల్ చాలా బాగా ఆడిషన్ ఎవరైనా చేశారు కదా, లోపలికి రోల్ రండి. సూపర్ గా ఎవరో ఉంది. కాల్ చేసి పారిపోతున్నారు. ఓ మై గాడ్. సార్ సార్, సరంగి సార్, ఏమైంది అసలు? ఎలా జరిగింది? ఏం చూసావు? సార్ నేను లోపలికి వచ్చి చూసినప్పుడు కింద పడిపోయి ఉన్నారు సార్. ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? సార్ మీరు రావడానికి ముందు శారీలో ఒక లేడీ పారిపోయింది. పూర్వి జాగ్రత్త. ఏయ్, ఏయ్, ఆగు, ఆగు. ఆగు. పోండ్రా రే. ఏయ్, ఏయ్, ఆగు. తమ్ముడు ఏయ్. ఆగు, ఆగు. పక్కకెళ్ళి జరగండి, జరగండి. అందరూ జరగండి. చాలా. నీ పని అయిపోయింది. అంతే, డార్క్ వెబ్ ఆట ముగిసింది. డాక్టర్ సార్, సార్, సార్ ఊపిరి రావట్లేదు. అంబులెన్స్ ఫోన్ చేయి. సార్ లేవండి సార్. డాక్టర్ సార్. అరే వదిలేదయ్యా, వదిలే అరే, వదిలే. నన్ను కిందకు వదలకండి, వదలద్దు వదలద్దు. అసలు ఏ నాటకం అరే, ఆడుతున్నారు మీరు? ఏంటిదంతా? ఆ? చెప్పండి, ఏ నాటకం ఆడుతున్నారు అసలు మీరు? ఏంటి, మీరు నాతో ఇంత పెద్ద నాటకం ఆడిస్తున్నారా? అందుకే నేను కూడా కాస్త ఎక్కువగా నటించానంతే. సార్ ఇది మీరు ఎలా చేశారు? అరే, నా పేరంటే అంతే కదా మరి. ఇదిగో ఇలా చూడండి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఇంకా చెప్పాలా? ఇదిగో నా ఈ తలపాగా చూడండి, ఇది కూడా బుల్లెట్ ప్రూఫే. అలాగే ఈ స్పెట్స్ ఉన్నాయి చూడండి, బుల్లెట్ వీటి కూడా తగలదు, ఇది బుల్లెట్ ప్రూఫ్. ఇంకో విషయం చెప్పనా, ఈ నా గడ్డ ఉంది చూసారు, ఈ గడ్డానికి బుల్లెట్ ప్రూఫ్ రెడీగా ఉంది. అదంతా సరే గాని మీ నటన చూసి మా అందరికి హార్ట్ అటాక్ వచ్చేసేలా ఉంది సార్. పదండి.